నమస్తే అండి. అది కాదు పెద్దోడా, ఇప్పుడు వస్తున్నా. బ్యాండ్ మేళ ఓనర్ కొడుకు సినిమా వాళ్ళతో కలిసి తానా సభలకు వెళ్ళి అక్కడ ఎవతో అమెరికా అమ్మని ప్రేమించి లేపుకొచ్చాట. ఇవాళ ముహూర్తం అర్జెంట్ అంటూ సారీ అంటూ ఈ చీటీ ఒకటి రాసి పంపించాడు మోయా. ఈ రోజు మాఘపంచమి అంట, శివుడు పార్వతి మ్యారేజ్ డే అంట, పబ్లిక్ మ్యారేజ్ బెస్ట్ డే అంట, ఈ ఊళ్ళో సింగిల్ డే 70 మ్యారేజ్ అట్ ఎ టైం రన్నింగ్ అంట, ఆల్ బిజీ నో వేకెన్సీ అని బోర్డులు తిప్పి పెట్టేశారు. అప్పటికి తిరిగి వస్తా ఉంటే ఇట్టగే మనకు తెలిసిన వాళ్ళంటూ మ్యారేజ్ జరుగుతుంటే అక్కడ మేళగాలం కొంతమంది తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. నువ్వు వదమ్మా, బోల్డ్ పనులు ఉన్నాయి. నమస్కారం అండి. నమస్కారం. క్షమించాలి, పొరపాటు జరిగిపోయింది. అన్ని ఇబ్బందులు ఒకేసారి ఇంటి మీద వచ్చి పడేసరికి. సుందరయ్య, మండపాలు మేళాలు కావాలా? తాళి కట్టడానికి పెళ్లి కొడుకు, కట్టించుకోవడానికి పెళ్లి కూతురు ఉంటే చాలదు. బాలేవాడివే. మీరేమి అనుకోం. సరేనా? పదండి. గణపతికం హవామహే కవిం కవీనాముపమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత రే చిన్నోడా, చైర్స్ అయి చెప్పలేదా? ఆ చైర్స్ కోసం పర్సలు డబ్బంతా ఖర్చు పెట్టి ఊరంతా తిరిగొచ్చా. ఆ మొత్తం మండపంలో ఉన్న కుర్చీలు అక్కడే స్టక్ అయిపోయాయి. టోటల్ 10 హౌస్లో ఉన్న కుర్చీలు గుళ్ళలో పెళ్ళిళ్ళు పంపించేశారు. ఇక ఇళ్లలో పెళ్ళిళ్ళకి విసినకారులు, పాత చేపలు తప్ప ఇంకేం మిగలేదంట. వంటలు ఏమిటండి ఇదంతా? నమస్కారం అమ్మా. నమస్కారం మేడం గారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. భోజనాలు చేసేవాళ్ళు రావచ్చు. అన్నయ్య, భోజనాలు రెడీ అని చెప్పు. బాగా సార్, మొహమాట పడకుండా. బాబు ఏంటమ్మా స్వీట్లు లేవా? సారీ, స్వీట్లు అడిగినందుకు చేదనేసం చెప్పక తప్పడం లేదు. స్వీట్లు లేవు. తాపేశ్వరం టంకాలు బుక్ చేశాను స్వీట్ల కోసం, కానీ నో ఛాన్స్. సరే, ఏదో సరిపెట్టుకోమ్మా. అమ్మా, బాగా భోంచేయండి. అలాగే. మొహమాట పడకుండా తినండి. వేస్ట్ మాత్రం చేయొద్దు. కావాల్సిన అడిగి వేయించుకోండి. పెద్దబ్బాయి సంగతి ఏమండి, ఆ భోజనాలు ఏమిటండి? ఏం జరిగింది? వెళ్ళి చూడండి. పెద్దోడా, అప్పడాలు, పూర్ణాలు, పులిహోర అన్నారు. వెన్నుపోటు పడిచాడా? వెనక మేము ఉన్నాం, వేల మందికి వడ్డిస్తామని పోటీ పెట్టి తీరా వడ్డం టైంకి ఫోన్ చేస్తే వంటవాడు రాజకుమార్ని కిడ్నాప్ చేసిన వీరప్పనికి ఆంధ్ర ఏజెంటు వంటోడా సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు అని సాగు చెప్పాడు. బాబు, కొంచెం కూరవి. కూర అడుగంటిపోయిందయ్యా, అడ్జస్ట్ చేసుకో. కూర లేకపోతే ఏంట్రా, కొబ్బరి పచ్చడి ఉంది కదా, వదిన చేసింది అదే. కొంచెమే ఉంది సార్, తర్వాత వాళ్ళకి కావాలి కదా. రే పిచ్చి వెదవా, మజ్జిగ మించి నిలిచేంట్రా. ఎండను పడి వచ్చారు, తలా గ్లాసు గిలక్ కొట్టిస్తే చల్లగా పడి ఉంటుంది. 4 స్వీట్లు, 2 కూరలు, 3 పచ్చళ్ళతో అప్పడం, ఐస్ క్రీమ్, కిల్లి కూడా పెట్టించి పెళ్లి భోజనం అంటే ఇదే అన్నట్టు చెయ్యం. రైస్ కావాలండి. రైస్? నో రైస్, ఓన్లీ ఐస్. అల్లుడు ఎట్రా, భోజనాలు క్యాన్సిల్ చేసాయి. వండిన వాళ్ళకే మిగల్ని పోయిస్తున్నాయా. 150 మందిని పిలిస్తే మీ డాడీ మీద అభిమానంతో 550 మంది వచ్చారు. ఎంతమందికి నెట్ చేసి చేస్తాం? భోజనాలు అయిపోయి వెళ్ళొచ్చు. గట్టుబేళ గట్టుబేళ. నూరేళ్లు కలిసి ఉండండి. వెళ్ళొస్తాం సుందరయ్య. అదేం కుదరదు. ఆడపడుచు కట్నం లేనిదే నేను అడుగు కూడా ముందుకు వేయను. ఉమా, ఆడబిడ్డ కట్నం పట్రా. కట్నం ఏంటి, నాకు సంబంధం ఏంటి, నన్ను అడగడం ఏంటి? అది కాదమ్మా. భలే వారే మోయ్య, ఆడబిడ్డ కట్నం గురించి నాతో అన్నే లేదు. నాకు మా వారికి పెళ్లి ఖర్చులు, విడిది ఖర్చులు అప్పచెప్పారే గాని ఈ విషయమే చెప్పలేదు. అమ్మా ప్రమీల, అదే బొమ్మనా బ్రదర్స్ పట్టు చీర. ఏంటి చీరంటారు? ఇంకా నయం, నా చీర విప్పిమ్మలేదు. అదేంటమ్మా, చీరల సంగతి అది నేను చూసుకుంటానన్నావు. తెస్తే చూసుకుంటానని గాని చూసుకోండి తెస్తాను అనలేదుగా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. బట్టలు, భోజనాలు అవన్నీ చూసుకుంటానల్లా. ఇంకేమైనా మర్చిపోయావమ్మా? లిస్ట్ ఏమైనా ఉంటే గుర్తు చేసుకో. అన్నీ చేద్దాం అనుకుని
ఏమీ చెయ్యలేని అసమర్థున్నైపోయాను. నన్ను క్షమించండి. భలేవాడే సుందరయ్య. శుభకార్యంలో అపశృతి జరగకపోతేనే అశుభం అంటారు. పెళ్ళన్న తర్వాత చిన్న చితక అడ్డంకులు మామూలే. కప్పు దాటేయాలి కానీ కన్నీళ్లు పెట్టుకోకూడదు. పిల్ల కోసం పెళ్లి కానీ ఏర్పాట్ల కోసం కాదుగా. వస్తాం మరి. వస్తావమ్మా. అడిగడిగి మరి అన్ని చేయించుకొని అందరి ముందు ఆడిపోసుకోకపోతే మూసుకొని కూర్చోవచ్చుగా. అందిన వరకు లాక్కుని తీరా పెళ్ళనేటప్పటికి సర్కస్ నాటకాలాడి మా బావని పలసన చేసిందే కాక ఏంట నీలుగుతున్నావు? నీలగాల్సిన అవసరం మాకు లేదమ్మా. చేయగలిగినవన్నీ చేశాం. చేతకాని వాటికి చేతులెత్తాం. అయినా నీలాగా వేయించి నొడియాలు తింటూ వయ్యర తిప్పుకుంటూ తిరగలా. ఏంటో వాగుతున్నావు? వాగేది అదా నువ్వా? టైంకి వంటవాడు రాక మేం వంటింట్లో నానా తంటాలు పడి వంటలు చేస్తే ఏమీ చేయలేనమ్మా, వంటలు నేర్చిందన్నట్టు నువ్వేంటే వంకలు పెట్టేది? లేచొచ్చిన బుద్ధులు ఎక్కడికి పోతాయి? నలుగురు ముందు ఆ 4 మాటలు ఆవిడే అనేసి మంచి అనిపించుకోవద్దు మరే. కానీ కట్నం లేకుండా పైసా పెళ్లి ఖర్చు లేకుండా తగదురమ్మా అంటే సైకిల్ ఎక్కి లేచొచ్చి కట్టుకుంది. లేచొచ్చిన బుద్ధులు కాకపోతే ఇంకేంటి మరే. బాగా చెప్పావు అక్క. నీలాగా ఉద్యోగాలు రాయించుకుని అబ్బల్ని ఆయన గారు ఉంచుకున్న దాన్ని ఇంట్లో ఉంచుకునేంత బుద్ధి నాకు లేదు. ఏంటే ఊరికే వదిలేస్తుంటే దాని మీదకి వెళ్తున్నావు? పెళ్ళనగానే పట్టు చీర కట్టుకుని తిప్పుకుంటూ తిరగడం కాదు, పంచేయి తెలుస్తుంది. అబ్బో, కట్నం డబ్బులతో కంప్యూటర్లంటూ పెద్ద పనులే చేశారు. నా ఇష్టమే. నా మొగుడు బ్రదర్ సొమ్ము తగలేస్తా, తాగి తందనాలు ఆడతా. అందుకే నా మొగుడు అమాయకుడిని చేసి తలా ఒకడు వచ్చి తలా చెయ్యి పీక్కుపోయారు. ఓయమ్మో, పెద్ద సేవలు చేశారమ్మా. ఈవిడ గారి మొగుడు సైకిల్ ఎక్కి 4 ఇళ్ళు తిరిగి కార్డులు ఇచ్చారో లేదో తనేదో పెద్ద కాయ కష్టం చేసినట్టు మేమిక్కడ కబులు చెప్పేసుకున్నట్టు తెగ గోసొస్తోంది. నా మొగుడు లేకపోతే నీ మొగుడు దీని మొగుడు ముష్టి ఎత్తుకుని బతికేవాళ్ళు. ఏంటే మా ఆయన ముష్టి వాడంటావా? నువ్వే ముష్టి దానివే. నాన్న ముష్టి. మీ వంశమే ముష్టి వంశమే. కొంచెం సైకిల్ ముష్టి. అసలు మీ ఆయనే. చూడు బాబా, అందరి ముందు నీ పరువు తీసి ఇప్పుడు నోటికెంత లే. లోపలికెళ్ళి కాఫీ కలిపి తీసుకురాపో. అసలు వాడు ముందు బట్టల విషయం ఎత్తలేదు తమ్ముడు. లాంఛనాలు పెట్టుబడులు ఏమో అక్కర్లేదని వాళ్లే ముందు అనేశారు. ఇప్పుడు వాళ్లే కొత్తగా దీర్ఘాలు తీస్తున్నారు డాడీ. ఆడబిడ్డ కట్నం కావాలని మేమే ఆపాం తమ్ముడు. 4 లక్షల రూపాయలకి నీ చేత లైఫ్ లాంగ్ పెన్షన్ రాయించుకున్నారని కడుపు దొరికిపోయి కావాలని మేమే ఎగ్గొట్టాం డాడీ. నమ్ము వాళ్ళ మాటలు బాగా నమ్ము. నమ్మి నన్ను చంప మీద కొట్టు. అమ్మ ఏదో ఆవేశం తరగడం తప్పితే మండపాలతో కుర్చీలేము తమ్ముడు. మన చెల్లి పెళ్లి మనం తక్కువ చేసుకుంటామా? ఇప్పుడు చేసింది ఏమిటి? పరువు తీశారుగా. భోజనాలు లేవని అప్పటికప్పుడు తెలియగానే ప్రమీల ఉమ్మోదన కలిసి బండి మీద కూరలు కొని బాండి ఎక్కించారు. 1000 మంది కొంటి పెట్టట్టు మాట్లాడుతున్నారు. ఉమ్మ అయితే పెళ్లి పెట్టుకుని స్నానం కూడా చేయలేదు తమ్ముడు. బాత్రూమ్కి వెళ్ళి గంట సేపు ఉంది. స్నానం చేయలేదు. మరి ఏం చేసిందో? ప్రమీల పొయ్యి దగ్గరికే పోవడం తెలియని మనిషి దగ్గుతూ 300 మంది గుండెకి గంజి వచ్చింది. అన్నీ కోసలే. అంతగా పట్టు చీరలు పెట్టాలంటే, జాకెట్ ముక్కలు కావాలంటే ఇప్పుడైనా పెట్టొచ్చు కదా తమ్ముడు. ఎన్ని పెళ్ళిళ్ళుంటే మాత్రం షాపులో బట్టలు అయిపోగా కొని తీసుకొచ్చి పెట్టొచ్చుగా. పెళ్ళంతా సవ్యంగా జరిగితే అమ్మకి నాన్నకి అంటే మీకు పట్టుబట్టలు పెట్టి కాళ్ళకి దండం పెడదాం అనుకున్నాను డాడీ. డాడీ అంటూనే ఆయన మునగ చెట్టు ఎక్కించారుగా. హడావుడి అయిపోయింది కానీ వదిన అందరికి పరిచయం చేసి మా అమ్మని గర్వంగా చెప్పుకుందాం అనుకున్నాను. చెప్దాం అనుకున్నారు.